ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి, రాబోయే 72 గంటల్లో ఒక బంధం కారణంగా ఈ వార్త నీ చెవిన పడుతోంది. ఈ 3 రోజులు కూడా అత్యంత కీలకమైనవి నీ జీవితంలో. అసలు రాబోయే ఈ 72 గంటల్లో నీ జీవితంలో ఏం జరగబోతోంది? ఒక బంధం కారణంగా నీ జీవితాన్ని మార్చేసే ఆ నిజం ఏంటి? లేక నీ ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులేంటి? నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులేంటి? నువ్వు ఏ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, ఈ ఒక్క వీడియోని మాత్రం దయచేసి చివరి వరకు విను తల్లి. చేతులు జోడించి మరీ చెబుతున్నాను, మధ్యలో వదిలి వెళ్ళిపోకు, తీవ్రంగా నష్టపోతావు. ఎందుకంటే నీ జీవితంలో వినబోయే 2 పెద్ద శుభవార్తలు నీ కోసం వేచి ఉన్నాయి, ఎదురు చూస్తున్నాయి. కానీ ఆ శుభవార్తలు నీ దగ్గరికి రావాలి అంటే, నీ దాకా చేరాలి అంటే, నువ్వు చేస్తున్న కొన్ని తప్పులు, పొరపాట్లని సరిదిద్దుకోవాలి. అవి దిద్దుకున్న క్షణంలోనే ఆ శుభవార్తలు నీ దగ్గరికి వస్తాయి, నిన్ను చేరుతాయి. లేకపోతే సగం దారిలో ఉన్న ఆ శుభవార్తలు అటు నుంచి అటే వెళ్ళిపోతాయి. మరి ఆ శుభవార్తలేంటి? నువ్వు సరిదిద్దుకోవాల్సిన తప్పులు, పొరపాట్లు ఏంటి? అలాగే చివరాఖరున ఒక రహస్యం నీ జీవితం గురించి చెప్పాలి బిడ్డ నేను. అది విన్నావు అంటే వణికిపోతావు. అక్కడి దాకా నువ్వు ఆగితేనే ఈ సందేశానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. నీ జీవితానికి కూడా ఒక సంరక్షణ అనేది ఉంటుంది. జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ నేను చెప్పను, ఇదే చివరి మాటగా చెబుతున్నాను, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు చాలా లోతైన సందేశంతో, హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటల వెనుక ఉన్న అర్థం చాలా పదునుగా ఉంది, చాలా లోతుగా ఉంది. దాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడి దాకా ఆగాల్సిందే. అయితే ఎంతో నమ్మకమైన గురువు గారండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి పర్సనల్ సమస్యలకైనా ఏంటి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఎలా అంటే, ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, కట్టుకున్న వారికి, కన్నవారికి, కడుపును పుట్టిన బిడ్డలకి, తోబుట్టువులకి, స్నేహితులకి కూడా పంచుకోలేని, దిక్కుతోచని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. ఎలా బయటపడాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటపడేసి మీ జీవితంలో ఒక హ్యాపీనెస్ ని, ఒక ప్రశాంతతని ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు, #1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒకసారి బాబా గారిని మనసారా తలుచుకుంటూ ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేయండి. ఖచ్చితంగా బాబా గారి ఆశీస్సులు ఉంటాయి. అలాగే మీకు దిక్కుతోచని కష్టాలు కానీ, బయటపడలేని ప్రాబ్లమ్స్ కానీ, మనసులో వేదన కానీ, చింత కానీ, ఏది ఉన్నా కూడా ఇక్కడ బాబా గారితో చెబుతున్నాను అన్నట్టుగా పంచుకొని ఓం సాయిరామ్ అంటూ రాయండి. ఖచ్చితంగా ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి బాబా గారు మిమ్మల్ని బయటపడేస్తారు. అదిగా బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, అసలు ప్రస్తుతం నీ మనసులో ఎలా ఉందో తెలుసా? ఏది ఏమైనా సరే ఎంతైనా కష్టపడదాం, ఎంత వస్తే అంత రానివ్వు, నా పని నేను చేసుకుంటూ పోదాం, నా సాయి, ఆ దైవం ఏది రాసి పెడితే అదే జరుగుతుంది అని ఒక రకమైన మానసిక స్థితిలో చాలా నిశ్శబ్దంగా, క్రమశిక్షణతో నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతున్నావు. నిజమేనా? నేను చెప్పింది నిజమైతే అవును బాబా అను. కానీ ఆగు, ఇక్కడ ఒక్క నిమిషం ఆగు. నువ్వు అనుకుంటున్నట్టు సమస్య నీ కష్టంలో లేదు, నీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఉంది. నీ చుట్టూ ఉన్న ఆ ఎఫెక్ట్స్ వల్ల నీ జీవితంలోకి మళ్ళీ కొన్ని అంతరాయాలు రాబోతున్నాయి. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లి. అది తెలుసుకునే ముందు ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయి. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది గుట్టుగా దాచుకోవటం నీకు చేత కావటం లేదు. ఎవరి దగ్గర దాచాలో, ఎవరి దగ్గర దాచకుండా, ఎవరి ముందర మాట్లాడకూడదో వారి ముందే నీ విషయాలన్నీ బట్టబయలు చేసేస్తున్నావు. నీ సంపాదన, నీ కష్టాన్ని కళ్ళ ముందు చూస్తున్నారు కొందరు. నీకు తెలియకుండానే నిన్ను నిలువునా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు. స్నేహం రూపంలోనా, భాగస్వామి రూపంలోనా, లేదా సొంత బంధువుల రూపంలోనా నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకో, ఎవరు ఈ విధంగా నీ జీవితంలో చేస్తున్నారో అర్థమైపోతుంది. సెంటిమెంట్తో కొడుతున్నారు,
నిన్ను మాటలతో చేతలతో భయపెట్టడం వాళ్ళ తరం కాదని వాళ్లకు తెలుసు. అందుకే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సెంటిమెంట్తో నిన్ను పడేస్తున్నారు, లొంగదీస్తున్నారు. ఒక రకంగా సెంటిమెంట్తో కొట్టి నిన్ను వాళ్ళ గ్రిప్పులోకి తీసుకుంటున్నారు తల్లి. నీ దగ్గరున్న రూపాయిని లాగేస్తున్నారు. నీ ధనంలో 20% నీ ప్రమేయం లేకుండానే బయటికి వెళ్ళిపోతోంది, గమనించు. కానీ నువ్వు దాన్ని గమనించలేకపోతున్నావు. అంటే ఇలా చేస్తున్నందువల్ల నువ్వు పిచ్చిదానివా, పిచ్చివాడువా అంటే కాదు కాదు, అస్సలు కాదు. నువ్వు చాలా తెలివైన దానివి, తెలివైన వాడివి. చాలా మంచి మనసుంది. రూపాయి రూపాయి కష్టపడి దాచుకోవాలనే స్వభావం ఉన్న వ్యక్తివి. కానీ లక్ష్మీదేవి నీ ఇంటికి వస్తున్నప్పుడు చేతి గుప్పెట్లో భద్రంగా దాచుకోవాలి. కానీ గుప్పెట విప్పి 10 మందికి చూపిస్తే నరదృష్టి నిన్ను కాల్చేస్తుంది తల్లి. నీ విషయంలో అదే జరిగింది. నాకు అంత వస్తోంది, నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, ఇలా ఎప్పుడు 10 మందికి చెప్పుకుంటావో నరదృష్టి నిన్ను కాల్చేసింది. చేయి దాటిపోయాక బాధపడితే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు కదా. ఇప్పుడు నీకు అదే జరుగుతోంది. అందుకే మరీ చెబుతున్నా తల్లి, చుట్టూ ఉన్నవారిని తేలికగా నమ్మకు. ఒక రూపాయి కూడా ఇతరుల కోసం ఉచితంగా ఖర్చు పెట్టకు. అక్కడ నిజంగా అవసరం ఉందా లేదా అంటూ చూసి ఖర్చు పెట్టు. అయితే ఇక నీకున్న రెండవ అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసా తల్లే? నీ కోపం. నీ ఆవేశం వల్ల జీవితంలో లేనిపోని శత్రువులను పెంచుకుంటున్నావు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఇది. శత్రువులు పెరిగిపోతున్నారు. ఈ సమయంలో ఈ కాలంలో ఎలా ఉండాలి అంటే లోపల ఒక పెట్టుకుని పైకి నటించే వాళ్ళకే జనాలు నమ్ముతున్నారు, మిత్రులుగా ఉంటున్నారు, మోసపోతున్నారు. నువ్వు అలా కాదు. ముక్కుసూటితనంగా వెళ్తావు, లేని నిష్ఠూరం తెచ్చుకుంటావు, శత్రువుల్ని పెంచుకుంటావు. కోపం వచ్చినప్పుడు చుట్టూ ఎవరున్నారో వాళ్ళ పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఏ సందర్భంలో ఉన్నానని కూడా చూడకుండా అరిచేస్తావు. అనుకున్న సొంత మనుషులను దూరం చేసుకుంటావు. నా అనుకున్న వాళ్ళని సొంతం చేసుకుంటావు, వాళ్ళని దూరం చేసుకుంటావు. గుర్తుపెట్టుకో, శత్రువు ఎప్పుడు నుదుటి మీద బోర్డు వేసుకుని తిరగడు తల్లి. సమయం చూసి తిరిగే కోలుకోలే దెబ్బ తీస్తాడు వాడే మంచితనం ముసుగులో ఉన్న నీ శత్రువు. తన కోపమే తన శత్రువు. ఆవేశం వచ్చినప్పుడు ఓం సాయిరాం అంటూ అనుకో, మనసు ప్రశాంతంగా ఉంచుకో. అయితే చిన్నతనం నుండి నీ జీవితం ఏమైనా పూలబాటలా నడిచింది అనుకుంటున్నావా తల్లి? కాదుగా. నీకు తెలిసిన విషయమే కదా. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో మానసిక వేదనలు. నా అనుకున్న వారే నిన్ను స్వార్థం కోసం వాడేసుకున్నారు. ప్రేమకు దూరమయ్యావు. తల్లిదండ్రుల ప్రేమ నీకు సరిగ్గా దక్కలేదు, వాళ్ళ ఆదరణ దక్కలేదు. ఒక బిడ్డను ఒకలా, ఇంకొక బిడ్డను ఇంకొకలా చూడటం వాళ్ళు కూడా చేశారు. తోడబుట్టిన వారి ఆదరణ దక్కలేదు. బయట స్నేహితుల అటాచ్మెంట్కి అలవాటు పడిపోయి అందులో కొందరు చెడు దారి పట్టి జీవితాలను పాడు చేసుకున్న సందర్భాలు కూడా ఎన్ని ఉన్నాయి తల్లి. కుటుంబ విషయానికి వస్తే బయట ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్న స్ట్రెస్ మొత్తం తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద రుద్దేస్తున్నావు. ఇంట్లో వాళ్ళు భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ ఎవరుంటే వాళ్ళ మీద రుద్దేస్తున్నావు. ఒక ఎద్దుని తీసుకో, అది ఎంత కష్టపడుతుంది, ఎంత కష్టపడుతుందో, ఎంత అలసిపోతుందో, ఎంత బాధపడుతుందో దానికే తెలుసు. అంత కష్టాన్ని అనుభవించి వచ్చిన ఆ గుండెల మీద భారాన్ని తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద వెయ్యదు కదా. అలాగే అందరి మనసు గట్టిగా ఉండదు. ఎదుటివారి కళ్ళల్లో నీళ్లు వచ్చేలా మాట్లాడితే ఆ కర్మ ఫలితం ఈ జన్మలోనే అనుభవించాల్సి వస్తుంది తల్లి. జాగ్రత్త. అసలు ఇప్పుడు వినబోయే ఆ 2 పెద్ద శుభవార్తలు ఏంటో తెలుసా? తెలుసుకునే ముందు ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేయ తల్లి. మొదటి శుభవార్త, నీ లైఫ్ పార్ట్నర్ వల్ల నీకు ఊహించిన పెద్ద లాభం చేకూరబోతోంది. నీ భాగస్వామి చాలా కష్టజీవి. నీ మొరటు స్వభావాన్ని భరిస్తూ నీ కష్టాన్ని అర్థం చేసుకునే సున్నిత మనస్కులు. వారి ద్వారా లేదా వారి పుట్టింటి వైపు నుంచి నీకు ఒక గొప్ప ధనలాభం కలగబోతోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి. రెండవ శుభవార్త, నీ వృత్తి వ్యాపారాల్లో గతంలో జరిగిన మోసాలను అధిగమించబోతున్నావు. నీ జాతకంలో ఇప్పుడు లక్ష్మీ కటాక్షం పుష్కలంగా ఉంది తల్లి. లక్ష్మీ యోగం మొదలైపోయింది. ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. గ్రహాలన్నీ నీకు అనుకూలంగా మారిపోతున్నాయి. అజాగ్రత్తగా ఉండకుండా, అజాగ్రత్త పడకుండా, గుడ్డిగా ఇతరులను నమ్మకుండా ఉంటే నీ ధన ప్రవాహాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. నీ జీవితాన్ని మార్చడం ఎవ్వరి తరము కూడా కాదు. ఎందుకంటే సాయి ఆశీస్సులు నీ మీద మెండుగా పుష్కలంగా ఉన్నాయి తల్లి. ఈ సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? కోపాన్ని తగ్గించుకో. ఎదుటి వారిని, నీ ఇంట్లో వారిని, నీ భాగస్వామిని, నీ బిడ్డలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు.
నేను బయట కష్టపడ్డాను కదా అంటూ ఆ కోపాన్ని తీసుకొచ్చి నేను సంపాదిస్తున్నాను కదా అంటూ ఆ దర్పాన్ని తీసుకొచ్చి నీ భార్య లేదా భర్త బిడ్డల మీద ఇంట్లో వాళ్ళ మీద రుద్దకు. బంధాల మధ్య దూరం పెరుగుతుంది, బంధాలు దూరం అవుతాయి. ఎంత నువ్వు కష్టపడ్డా, ఎంత చేసినా, ఎన్ని బాధలు భరించినా, ఎన్ని అవమానాలు సహించినా, ఏం చేసినా ఆఖరికి నీ కుటుంబం కోసమే కదా. అలాంటప్పుడు నీ బాధని, కష్టాన్ని, కోపాన్ని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ఏం చెయ్యగలరు? ఆలోచించావా? ఎంత భరిస్తున్నావు? ఆ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించు. నీలో నువ్వే దిగమింగుకో. వాళ్ళతో ప్రేమగా ఉండు. ఆ ప్రేమ నువ్వు అనుభవించటం మొదలయ్యావు అంటే నీలో ఉన్న కోపము, ఆవేశము అన్ని వాటంతట అవే ఎక్కడికి వెళ్ళిపోతాయో కూడా నీకే తెలియదు. అలా మారిపోతాం. ఆ చిన్న ఒక లాజిక్ వదిలేసి వచ్చు ఇంట్లో వాళ్ళ మీద అరిచేసి, గోల చేసి, తిట్టేసి వాళ్ళను రాద్ధాంతం చేసేస్తే దూరం పెరుగుతుంది. ఇంట్లో ఇంకా నరకం మొదలవుతుంది. బయట కష్టం, ఇంట్లో ఇలా నరకప్రాయంగా తయారైతే నీ మనసుకి ఎలా ఉంటుంది? కాబట్టి ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉండు. ఇంట్లో భార్య, భర్త, బిడ్డలు నీతో ప్రేమగా మాట్లాడటానికి వస్తే నువ్వు కూడా కాసేపు 5 నిమిషాలు కోపాన్ని దిగమింగుకొని నీ కష్టాన్ని, నీ నిరుత్సాహాన్ని దిగమింగుకున్నావంటే వాళ్ళే నీకు ఎనలేని కొండంత ధైర్యాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, అన్నీ కూడా ఇస్తారు. ఆ ప్రేమ అలాంటిది. కుటుంబంలో ఉన్న ప్రేమానుబంధాలు అలాంటివి. ఎలాంటి కష్టాలని, బాధలని అన్నింటినీ మరిపింపజేసేది కుటుంబం మాత్రమే. అలాంటి కుటుంబంతో జాగ్రత్తగా ఉండు. నీ జీవితంలో అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతాయి. నీ మెదడు పనిచేస్తుంది, నీ మనసు పనిచేస్తుంది, నీ ఆలోచనలు పరుగులు పెడతాయి. నువ్వు ఏది కావాలి మనసా అంటే దాన్ని ఖచ్చితంగా సాధించి తీరతావు. నీకు అలాంటి ఒక అద్భుతమైన స్థితి నీకు వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే, కుటుంబంతో ప్రశాంతంగా ఉంటే. నీ సాయి చెప్పిన ప్రతి మాటని మనసు లోతుల్లోకి తీసుకుతల్లి. నీ సాయి ఏది చెప్పినా ఊరికే చెప్పడు కదా, నీకోసమే కదా, నీ మేలు కోరే కదా. ఆ భావన నీకైతే ఉంది కదా. నువ్వు నన్ను నమ్ముతావు కదా. నమ్మావు అంటే ఖచ్చితంగా నేను చెప్పినవి చెప్పినట్టు పాటించు, ఆచరించు. నీ జీవితాన్ని నేను మార్చి చూపిస్తాను. ఒక్కసారి బిడ్డ, నీ మనసులో బాధ ఏదుందో, భయం ఏదుందో, కష్టం ఏదుందో నాతో ఇక్కడ పంచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ ద్వారా తెలియజేయి. ఆ కామెంట్లో నీ బాధ అంతా నాకు కనిపిస్తుంది. నువ్వు ఓం సాయిరామ్ అంటూ రాస్తావు చూడు, నువ్వు అది ఎలాంటి ఒక పరిస్థితిలో ఉండి ఆ ఓం సాయిరామ్ అని రాసావో నా కంటికి కనపడిపోతుంది. బాధలోనా, కష్టంలోనా, దుఃఖంలోనా, అయోమయంలోనా, ఏ మనసుతో నువ్వు రాసావో నాకు తెలుస్తుంది. ఆ కష్టం నుంచి నిన్ను నేను బయటపడేస్తానని మాటిస్తున్నాను బిడ్డ, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. బాబా గారి సందేశం మీకు నచ్చితే గనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మన బాబా గారి సందేశాన్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.